జై శ్రీరామ్ అందరికీ ముందుగా నమస్కారం। నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం। నేను ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గంలో పోచారం అనే ఊర్లో నుండి వెళ్తున్నటువంటి లారీ, ఆ లారీలో గోమాతలని తరలిస్తున్న క్రమంలో సోను సింగ్ ఆపడం జరిగింది। ఆపినందుకు అక్కడ ఉన్నటువంటి ఇబ్రాహిం అనే క్యాండిడేట్ సోను సింగ్ మీద వెపన్తో కాల్పుడు చేయడం జరిగింది। మరి ఆ సోను సింగ్ అక్కడ ఉన్నటువంటి గోమాతలని కాపాడడానికి, మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హిందూ బంధువుల, హిందూ దేవుళ్ళని కాపాడడానికి భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ ముందుకెళ్ళి ఆ గోమాతలని ఆపడం సోను సింగ్ తప్ప అని ఈరోజు అడుగుతున్నాను। సోను సింగ్ చేసింది కరెక్టే కదా? హిందూ బంధువులారా, ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అనుకునే అందరూ బయలుదేరండి ఈరోజు బయటికి। సోను సింగ్ మీద ఇబ్రాహిం అనే క్యాండిడేట్ ఏ విధంగా కాల్పులు చేసిండు? ఇబ్రాహిం అనే క్యాండిడేట్ కి ఎవడిచ్చిండు వెపన్ ఎట్లొచ్చింది? ఏం చాక్లెట్ అనుకుంటురా? పిల్లలు ఆడుకునే బొమ్మ అనుకుంటున్నావా? గన్ ఎట్లొచ్చింది? ముస్లిం దగ్గర గన్ ఎట్లుంది? ప్రతి ఒక్క హిందూ ప్రశ్నించండి, బయటికి వెళ్ళండి, మేల్కోండి। మన దేవుళ్ళని ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుండి ఎన్ని గుళ్ళ పైన ధ్వంసమైంది, ఎన్ని అరాచకాలు అవుతున్నాయి। మొన్న కానిస్టేబుల్ ప్రమోద్ అన్న పైన కూడా మర్డర్ చేసి చంపిండు రియాజ్ అనే క్యాండిడేట్। ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? మనుషుల మధ్యలో బ్రతుకుతున్నామా, మనం అడవిలో బతుకుతున్నామా? ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలారా ఆలోచించాల్సిన అవసరం ఉంది। గోరక్షకులకు అండగా ఉండాల్సిన సమయం ఇది। ప్రతి ఒక్కరం మనం దేవుళ్ళని పూజిస్తాం, గోమాతలు ఎక్కడ కనిపించినా కానీ మనం పట్టుకొని ఇట్లా దండం పెట్టుకుంటాం। అలాంటి గోమాతలని అన్యాయంగా, అరాచకంగా లారీలలో వందలకి వందలు తరలిస్తుంటే మనము సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు। సోను సింగ్ అనే యువకుడు ఇప్పటి వరకు గతంలో కూడా ఎన్నో వెహికల్స్ ఆ విధంగా ఆపి ఎన్నో గోమాతలని కాపాడడం జరిగింది। గోమాతను కాపాడడం తప్ప అని అడుగుతున్నా ఈరోజు నేను। ఎవడైతే ఈ ప్లాన్కి సోను సింగ్ని ఎవడైతే ఈ విధంగా అటెంప్ట్ టు మర్డర్ చేసిండో వాడిని ఎంబడే రాష్ట్ర ప్రజల ముందు ఉరి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను। జై హింద్।